వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ sswoodvlogs. ఈ వీడియోలో మెయిన్ డోర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ విధంగా నిలువు బద్దలకి అడ్డబద్దలకి మార్కింగ్ చేసుకోవాలి. నిలువు బద్దలు, ఇవి అడ్డబద్దలు. మార్కింగ్ చేసుకున్న తర్వాత అరంగళం కప్పులకి అలా కత్తికాసు కట్టుకొని ఇది అరంగళం కప్పులు పెట్టుకోవాలి. ఇది బెజ్జాలకి ఇలాగా కత్తికాసు తయారు చేసుకొని మార్కింగ్కి కరెక్ట్గా బెజ్జాలు కొట్టుకోవడానికి ఇలా కత్తికాసు కట్టుకోవాలి. కత్తికాసు కట్టుకున్న తర్వాత వీటికి బెజ్జాలు కొట్టుకోవాలి. కోసాలకి బెజ్జాలకి ఒకటే కత్తికాసు పట్టు ఉంటుంది. ఈ విధంగా కత్తికాసు కట్టుకోవాలి. కత్తికాసు అంటే మరమేగులు బిగించిందని కత్తికాసు అంటారు. దీనివల్ల మనకు కరెక్ట్గా మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఇలా కత్తికాసు కట్టుకున్న తర్వాత ఈ విధంగా బెజ్జాలు కొట్టుకోవాలి నిలువు గంబులకి. బెజ్జాలు కొట్టిన తర్వాత బెజ్జాలు కొట్టిన బద్దలు ఈ విధంగా ఉంటాయి. బెజ్జం ఈ విధంగా ఉంటుంది కొట్టిన తర్వాత కోసాలు కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కోసాలు కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కోసాలని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఉల్లిపెట్టి నరికి తయారు చేసుకున్న కోసాలకి అరంగళం కప్పులు పెట్టుకోవాలి. ఈ విధంగా
ఫైనల్గా తయారు చేసుకున్న కోసం ఈ విధంగా ఉంటుంది. దీనికి ఈ విధంగా అరంగుళం కప్పు పెట్టుకోవాలి. బెజ్జాలు కోసాలు తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా కోసాలు బెజ్జాల్లో పెట్టి దగ్గొట్టుకోవాలి ఫ్రెండ్స్. దగ్గొట్టుకునే ముందు కరెక్ట్ సైజుల్లో పిల్ల కోసాలు తయారు చేసుకొని వాటిని దగ్గొట్టుకోవాలి. ఇప్పుడు నరికే వాటిని పిల్లకోసాలు అంటారు. ఈ పిల్లకోసాలు పెట్టుకోవటం వలన నిలువు కమ్మికి బెజ్జం పెరిగిపోకుండా ఉంటుంది. అడ్డ కమ్మికి క్రాసులుగా తిరిగిపోకుండా కరెక్ట్గా ఉంటాయి. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అందరికీ షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ పార్ట్ 2 కూడా ఉంటుంది, చూడండి. నిలువుబద్ద బెజ్జాల్లో అడ్డబద్దలు దగ్గొట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. 4 పక్కల కోసాలు దగ్గొట్టిన తర్వాత డోర్ యొక్క చట్టం ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రేమ్ లోపల చెక్క. దీని జాయింట్ ఎలా వేసుకోవాలనేది వీడియో మిస్ అయింది. ఈసారి వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను ఫ్రెండ్స్. మనం చెక్క జాయింట్ వేసుకున్న తర్వాత చెక్కకి బేనాదరణ ఫ్రేమ్ యొక్క నిలువు బద్దలు అడ్డబద్దలకి నదర నుంచి ఈ విధంగా గాడి తీసుకోవాలి. గాడి తీసుకున్న బద్దలకి చెక్క ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. గాడి తీసిన తర్వాత ఒక పక్కన నావు తీసుకోవాలి. అవుట్ సైడు పింజికి నిలువు బద్దలకి ఇలా ఉంటుంది గాడి. ఈ నామ అనేది నిలువు బద్దలకి ఫ్రేమ్కి బేనదరణ చెక్కకి నదరణ వస్తుంది. చెక్కకేమో ఈ విధంగా ఉంటుంది గాడి. తర్వాత ఒకదాంట్లో ఒకటి ఈ విధంగా ఎక్కించుకోవాలి. చెక్కలోకి ఫ్రేమ్ని ఎక్కించుకోవాలి. ఇట్లా కోసాలు నిలువు బద్దలు అన్నీ ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఫైనల్గా ఫ్రేమ్ అంతా ఎక్కించుకున్న తర్వాత డోర్ ఈ విధంగా ఉంటుంది. మనం అంతా ఒకసారి చెక్క ఫ్రేమ్ అంతా ఎక్కించుకొని చూసుకున్న తర్వాత అంతా బాగున్న తర్వాత మళ్ళీ ఊడదీసి ఈ విధంగా ఎరాల్డైట్ కలిపి రాసుకోవాలి. గమ్ము రాసుకున్న తర్వాత దానికి గుజ్జులు వేసుకోవాలి. ఈ ఫెవికాల్ ఎలా కలుపుకోవాలనేది ఇంకో వీడియోలో చూపిస్తాను. సపరేట్గా అదొక వీడియో చేసి చూపిస్తాను. ఎరాల్డైట్ ఎలా కలుపుకోవాలి అనేది ఎలాగనేది.
ఈ విధంగా కోసాలలో గాళ్ళలో ఎర్రలైట్ రాసిన తర్వాత మళ్ళీ చట్రాన్ని దిగ్గొట్టుకోవాలి ఫ్రెండ్స్. చట్రాన్ని దిగ్గొట్టుకొని క్లాంప్ వేసి టైట్ చేసుకొని బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత గుజ్జీలు వేయాలి. ఈ విధంగా గుజ్జీలు వేసే ముందు ఎదురు గుజ్జీలకి ఫెవికాల్ కానీ లేదంటే ఎరాల్ లైట్ కానీ రాసి ఆ హోల్స్లో దిగ్గొట్టుకోవాలి మేకుల్లాగా. అప్పుడు ఫ్యూచర్లో మనకి డోర్ కర్ర అనేది డ్రై అయినా ఏమైనా సరే ఆ గుజ్జీలు అనేవి బయటికి రాకుండా అలాగే ఉంటాయి. లేదంటే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ గుజ్జీలు అనేవి డ్రై అయ్యి బయటకు వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లం లేకుండా ఎరాల్ లైట్ కానీ ఫెవికాల్ కానీ రాసి దిగ్గొట్టుకోవాలి. గుజ్జులు వేసుకున్న తర్వాత గ్రైండింగ్ మిషన్కి ఈ విధంగా శాండ్ పేపర్ వేసి మొత్తం పేపర్ కొట్టాలి ఫ్రెండ్స్. డోర్ మొత్తాన్ని ఇలా పేపర్ కొట్టడంతో ఏమన్నా గమ మరకలు లేదంటే ఏమన్నా మించులు అన్నీ పోయి ఫినిషింగ్ బాగుంటుంది. కర్ర ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. పాలిష్ చేసుకునే వాళ్ళకి సులువుగా ఉంటుంది. డోర్కి 2 సైడ్స్ నదరు బేనదరు ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు రెండు వైపులా పేపర్ కొట్టుకోవాలి. పేపర్ కొట్టిన డోర్ ఈ విధంగా ఉంటుంది. ఈ డోరు ఎలా బిగించుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. పార్ట్ 2లో బందులు ఎలా కట్టాలి, లాక్ ఎలా బిగించుకోవాలి, దీనికి డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం పార్ట్ 2లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పార్ట్ 2 కూడా ఫాలో అవ్వండి. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాంటి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను.